రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్ లైన్స్. గద్వాల ఎమ్మెల్యే మల్లొచ్చిండు కార్ పార్టీలకు, పాత గూటికి పోయి హ్యాండ్ పాటోలకు ఇచ్చిండు షాకు. పద్దుల మీద అసెంబ్లీ నడిచింది రాత్రి 3 దాకా. ఇది పద్ధతి అంటే అని పక్క రాష్ట్రాలకు జనాలు పెడుతురు వంక. ఇన్ప బొంగు దాకి పక్కున వలిగింది చార్మినార్ గడియారం. 135 ఏండ్ల చరిత్రున్న వాచిని గిట్ల చేస్తారా అని అందరైతుర్రు గరం. జాయింట్ వీల్ ఎక్కితే ఏడెక్కినమో ఆన్నే వచ్చి ఆగినట్టు. ఇగో ఏ పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఇంకో పార్టీకి హ్యాండ్ పట్టుకున్నారో ఆ పార్టీకే మళ్ళా హ్యాండ్ ఇచ్చి పాత పార్టీతోటే షేక్ హ్యాండ్ ఇచ్చిండు ఈ గద్వాల ఎమ్మెల్యే అన్న. ఏందో సమజగాలే కదా. అయితే చూడురి సంగతి. క్షివరమైతే గాని ఇవరం బోధపడదన్నట్టు నెల తిరగక ముందే గద్వాల ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ అన్నకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా ఎట్లా? కార్ పార్టీలకు దిగి కాంగ్రెస్ హ్యాండ్ పట్టుకొని పట్టుమని నెలన్న కాలేదు. అప్పుడే మళ్ళా కార్ పార్టీలకు వచ్చి అన్నా అనే మళ్ళీ వచ్చినా అని అంటున్నాడు. ఈ బండ్లన్న మోదాలు పార్టీ మారుతున్నప్పుడే పెద్ద దుమారం అయింది. అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు బగ్గుమన్నారు. నేను పార్టీ మారతలేను అని అన్నాడు. మళ్ళీ అంటే ఇంకా ఏమైందో ఏమో కానీ కార్లకెళ్ళి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. మళ్ళీ అలా అసెంబ్లీలో కేటీఆర్ మాటలకు మంత్రముగ్ధుడైందో ఏందో గాని రామన్న తప్పైంది, నేను మళ్ళా కార్ పార్టీలనే ఉంటా, కాంగ్రెస్ నాకు మంచిగా అనిపిస్తలేదు, నేను మళ్ళీ వస్తా అంటే సరే తప్పు తెలుసుకున్నావు కాబట్టి వస్తానంటే మేమెందుకు వద్దంటామని రామన్న కూడా రమ్మన్నాడు. దీంతో కార్ పార్టీలో నుండి బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని ఎంబటే ఎక్స్లు రాసుకొచ్చిరు. అయితే కృష్ణమోహన్ అన్న అనర్హత వేటుకు భయపడే మళ్ళీ సొంత గూట్లకు వచ్చిందని అంటారు కొందరు. ఇలా హైకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద వాదనలు నడుస్తున్నాయి. ఎన్నటికైనా మోసమే అవుతుందని బుగులు పట్టడం ఏందో గానీ మళ్ళీ పాత గూట్లకేది వచ్చిందని అంటారు. మరి ఒకనాటి భాగవతానికి మూతి మీసం కొరికించుకున్నట్టు గాయంతానికి పార్టీలు మారి బద్నం అవడం ఎందుకే అన్న? నిన్ను నువ్వు మోసం చేసుకున్నాడే కాక నిన్ను నమ్మి ఓటేసిన జనాలను కూడా డోకా వేసిపోతివి. నువ్వనే కాదు పార్టీలు మారే అందరికీ ఇదే వర్తిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తుంటే వేరే రాష్ట్ర పోలు చూసి నేర్చుకోవాలి అనేటట్టున్నాయి కదా. నిన్న తెల్లారంగా 3:30 దాకా అసెంబ్లీ మీటింగ్లు నడిచినాయి. ప్రతిపక్ష లీడర్లు సమస్యల మీద గలమెత్తిండ్రు. దానికి తగ్గట్టు అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికగా జవాబులు చెప్పిండ్రు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు తెల్లవారులు మ్యారథాన్ లెక్క నడిచిందని చెప్పొచ్చు. నిన్న పొద్దుగాల సురువైన అసెంబ్లీ అలా తెల్లారంగా 3:00 దాకా నడిచింది. అంత రాత్రి కూడా పద్దుల మీద గట్టి చర్చలు నడిచినాయి. దానికి తగ్గట్టి అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికతో జవాబులు చెప్పిర్రు. అయితే ఒక్కనాడే 19 పద్దుల మీద చర్చ పెట్టి అన్నిటిని ఆమోదించుకోవాలని సర్కార్ అసెంబ్లీని తెలంగాణ నడిపిందని అంటున్నాడు కేటీఆర్ సారు. దానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సార్ ఉండి సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, ఏదైనా క్లుప్తంగా చెప్తే ఎప్పుడో అయిపోయేది, మీరు మాట్లాడానికే ఎక్కువ టైం తీసుకోరనే వరకు మేము కూడా ఏకీభవిస్తున్నాం, బరాబర్ సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, కాకపోతే వచ్చే అసెంబ్లీ మీటింగులు 20 రోజులైనా పెట్టుకుందాము, రోజుకు 2-3 పద్దుల మీద చర్చ పెడదాము, అడావిడిగా ఒక్కనాడు అన్ని బిల్లుల మీద చర్చ పెట్టుకున్నాడు వద్దని సర్కారులకు సూచన చేసిండు కేటీఆర్ సారు. ఇక అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపిస్తే మా సహకారం కూడా ఉంటది, అందరం కూడా సభను సక్కగా నడిపించుకుందామని అనుకొచ్చిండు. మర్యాద ఇచ్చిపుచ్చుకున్నట్టే గిట్లుంటది. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ మీటింగ్లు ఉంటాయి అమ్మా, అవి ఇక బాయికాడ్ నీళ్ల పంచాయతీ కంటే ఘోరం ఉంటాయి. నీళ్ళు వస్తలేవని ఒగలంటే నువ్వు 3 పెళ్లిలు ఎందుకు చేసుకున్నావని ఇంకొకరు అంటారు, రోడ్లు లేవని ఒగలంటే నీకు గుప్త రోగాలు ఉన్నాయట కదా అని ఇంకొకరు తిట్టిపోసుకుంటారు. రేపు జనాలు ఎట్లా బతకాలని అడిగితే రేపు చేస్తారా, అంత దమ్ముందా మీకు అని అడిగే లేడీ లీడర్లు కూడా ఉన్నారు. అసొంటోళ్ళంతా తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ఇంత మంచిగా అసెంబ్లీలో చర్చలు జరుగుడు చూసిన వాళ్ళు. చార్మినార్ ఎంత ఫేమస్, దాని మీద ఉన్న గడియారం కూడా గంతే ఫేమస్. దానికి కూడా 135 ఏళ్ల చరిత్ర ఉన్నది. అసొంటి గడియారం ఎంత పైలంగా కాపాడాలి, ఏం కథ. మళ్ళా దొరుకుతాయి అసొంటి యాంటిక్ పీసులు. కానీ గడ రిపేర్ చేసే పని చేసేటోళ్ళు ఏం కథ చేసిండ్రో చూడుర్రి. కొండే నాలుకేకి మందేస్తే ఉన్న నాలుకే ఊడిందట. అగో గదే పని చేసిండ్రు చార్మినార్ కు రిపేర్ చేసేటోళ్ళు. మరి పని వచ్చినోళ్ళో రానోళ్ళో గాని గడియారం అయితే వాళ్ళ కొట్టిర్రు. చార్మినార్ కి ఇప్పుడు రినోవేషన్ వర్క్ నడుస్తుంది కదా. కొంతమంది పనోళ్ళు పని చేస్తుంటే ఇనుప బొంగు తలిగి ఇంత గడియారం 16 పచ్చలైంది. ఇది చూసిన టూరిస్టులు చరిత్రకారులు గరమైతుర్రు. యాంటిక్ గడియారాన్ని కాపాడుకునే యుగురం లేకుండా నిర్లక్ష్యంగా పనులు చేసుడేంది, పని అవుతున్న రోజులు దాన్ని దేంతోటన్నా కప్పినా మంచిగుండు. ఇప్పుడు అసొంటి గడియారాలు ఏడ దొరుకుతాయి? చార్మినార్ కు 425 ఏండ్ల చరిత్ర ఉంటే గడియారానికి 135 ఏండ్ల చరిత్ర ఉన్నది. అసొంటి దాన్ని జాగ్రత్త పెట్టకుంటే ఇష్టం ఉన్నట్టు వలగొడతారా? పనొచ్చినోళ్ళేనా ఇల్లు అని మస్తుగా గరమైతుండ్రట చరిత్ర అంటే ఇష్టపడేటోళ్ళు. అంతే కదా మరి. గాయంత జాగ్రత్తలు తీసుకోకుండా పని చేసుడేందో దాని రిపేర్ కార్డ్స్ కూడా కాంట్రాక్టర్ తోటే కట్టియాలి. గింత పట్టింపు లేకుండా పని చేస్తే ఎట్లా కదానులా ఏమంటారు? సినిమాలలో చేసేటి ఈ విలన్ క్యారెక్టర్లే గాని మనిషి మాత్రం రియల్ హీరో అబ్బా మన సోను సూద్ సారు. ఏమంటారులా? కరోనా కాలంలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడి వాళ్ళ కుటుంబాలకు దేవుని లెక్క ఆదుకుండు. అసొంటి రియల్ హీరో పుట్టినరోజు
ఏమిచ్చినా తక్కువనే. అందుకే గీ పోరలు వాళ్ళ ప్రేమను గీ తీర్ల చూపెట్టిర్రు. సోను సుద్ మనిషి రూపంలో ఉన్న దేవుడు అని చెప్పొచ్చు. ఎంతో మందికి సాయం చేసి గొప్ప మనసు చూపెట్టుకుండు. ఇంకా కరోనా కష్టకాలంలోనైతే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వేల ప్రాణాలు కాపాడిండు. అసొంటి సోను సుద్ సార్ పుట్టినరోజు ఇయాల ఎట్లుంటది జోరు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు, పోస్టులు, స్టేటస్లు పెడుతుర్రు. ఉత్త స్టేటస్ పెడితే ఏముంటది, అసొంటి గొప్ప మనిషికి ఏమిచ్చినా తక్కువనే. కానీ గీ పోరలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర గిర్కలు కొడుతుంది. కుప్పంలో ఉన్న హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరలు 1200 మంది కలిసి గ్రౌండ్ లో సోను సార్ది బొమ్మ పెద్ద గీసి ఆ బొమ్మల ఆయన ఆకారం వచ్చేటట్టు నిలబడి బర్త్డే విషెస్ చెప్పిర్రు. వారేవా పసి మనసుల్లా సోను సుద్ సార్ మీద ఎంతగానం ప్రేమ లేకపోతే గీ తీర్ల పాయరం చూయిస్తారు చెప్పుర్రి. ఊకే సప్పుడు చేయక ఒక్కతాన కూసోర్రా అంటేనే కూసోరు. అసోంటిది సోను సుద్ మీద ఇష్టంతోని ఇగో ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు 1200 మంది కూసుర్రు. దీంతోని ఇందరి పసి మనసుల్లో కూడా ప్రేమ సంపాదించుకున్న సోను సుద్ ఎంత గ్రేట్ అనుకుంటా ఈ వీడియోని పోస్ట్ చేసి మరి హ్యాపీ బర్త్డే చెప్తుర్రు అంతా. కట్టుకున్నోళ్ళతోని కాపురం చేయలేం, వాళ్ళతోని వడతలేదు అనుకుంటా ఎవరైనా కానీ ఎంబటే కోర్టుకు పోయి విడాకులు తీసుకోవచ్చు. ఊరోళ్ళు అయితే పెద్ద మనుషులో సంఘంలోనో కూర్చొని కాగితాలు రాసుకొని ఎక్కడిదక్కడ చేసేస్తారు. అట్లనే ఓ అక్క నాకు నా మొగుడొద్దు, ఆయనతోని పంచాదే వద్దు, నాకు విడాకులు ఇయ్యుర్రి అని కోర్టుకు పోయింది. కానీ ఆడ తెలిసిన అసలు ట్విస్టుకు జడ్జే నోరు తెరిచిండట. అట్లుంది మరి అక్కిచ్చిన షాకు. తెల్లారు లేస్తే ఎన్నో కేసులు పంచాదులినే జడ్జే పర్షానైన విడాకుల కేసు ఇది. నాకు నా మొగుడొద్దు విడాకులు ఇప్పిరని 32 ఏండ్ల ఓ ఆడలేడి అక్క కర్ణాటక హైకోర్టుకు పోయిందట. సరే నచ్చినప్పుడు కలిసి కాపురం చేయలేదు కదా అని కోర్టు ఆమె దరఖాస్తు తీసుకొని ఓ డేట్ ఇచ్చి ఆయన రాపో అమ్మా అన్నారట. కానీ ఆఖరికాడికి వచ్చినాక అసలు ముచ్చట తెలిసి జడ్జే నోరు తెరిచిండట పాపం. ఇక భర్త తరపు లాయర్లు ఉండి అయ్యా జడ్జి సారు ఈమెకి ఇది ఫస్ట్ పెళ్లి కాదు సెకండ్ పెళ్లి కాదు 7వ పెళ్లి, మా తాన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, బాగా పైసలు ఉన్నోళ్ళను శ్రీమంతులను చూసి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంకా 6 నెలలకు మొగన్ మీద అత్తమామల మీద కేసులు పెట్టి నన్ను కాల్స్క తింటుర్రు అడుగుతురు అని బదనాం చేసి బట్టగాల్చి మీదేసి కాంప్రమైజ్ కోసం కట్టలు డిమాండ్ చేసి గుంజుతుంది. వాళ్ళు కూడా పాపం గత్యంతరం లేక కేసులు కోర్టులు ఎందుకని పైసలు ఇస్తురట. ఇట్లా ఇప్పటికి 6గురికి ఇడుపు కాయిదాలు ఇచ్చిందని చెప్పే వరకు జడ్జి షాక్ అయినట. ఓ అక్కో నీ కథ ఏటో తేడా కొడుతుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఇట్లా 6గురు తానికే ఇడిపోయినవంటే నీదే తప్పుగా అనొస్తున్నది, ఎవరితో ఎక్కువ రోజులు కూడా కలిసి లేవు. అందుకే అన్నర్చుకొని అప్పుడు కరెక్ట్ తీర్పిస్తామని ఆగస్టు 21 తారీఖు కేసు వాయిదేసిరట. చూసిరా ఇడుపు కాయిదాల పేరు మీద ఎటువంటి కథలు నడుస్తున్నాయి ఇవాళ రేపు అనుకుంటా ఈ ముచ్చటను చూసిన సోషల్ మీడియాలో కూడా మస్తు పోస్టులు వేస్తురుగా. మరి ఆఖరికి అక్కకి ఏం తీర్పు వస్తుందో చూడాలి. మరీ తాగేటోళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టు కాదు గాని ఏదో పొద్దంతా కష్టం చేసి ఇంత బీరో కోటరో వేసి పొద్దుకింత ఉడుకుడుకు బువ్వ తిని కాళ్ళు మలుసుకొని వందామంటే పాపం అది కూడా పెద్ద గోసనే అయిపోయింది సుక్కబాబులకు. బీర్లు తాగితే పానాలు ఖరాబ్ అవుడు కాదు, కొన్ని బీర్లు చూస్తుంటే దాంట్లో ఏమేమి వస్తున్నాయో చూసి ఆ పిక్కరికే పానాలు ఫాసక్ అయ్యేటట్టున్నాయి. ఏమైందిరా తీసుకునే పైసలు చక్కగా తీసుకొని మంచి బీర్లు ఇచ్చేటందుకు మీకేం పుట్టిందిరా అని అనుకుంటా బీరు బాబులు బీపీ పెంచుకొని లొల్లు పెట్టుకునే కథలు కాకుంటే ఏంది. కొందరు సుఖబాబులు ఉండేమో దీనక్క వాన కొట్టింగ్స్ సలిపెట్టింగ్స్ వనికింగ్స్ అనుకుంటా కుత్కెలకెళ్ళి ఎచ్చగా జారుతుందని మందు తెచ్చుకొని తాగుతుంటే ఇక చిల్లు బీరు తాగి సర్దైనా సరే అలవాటు కాబట్టి బీరు తప్ప ఇంకేది తాగమని నిష్ఠాగరిష్ఠులైన బీరిష్టులు వానాకాలంలో కూడా బీర్లు కొంటే ఇగో ఇది కథ. అన్నకొండ కాడ వైన్స్ లో కొన్న బీరును పక్క పై చూస్తే లోపల ఇగో ఇట్లా ఫంగస్ లెక్క వచ్చిందట. కురక్క తాగితే పానాలు ఖరాబ్ అవుతాయి అన్న పైసలు పెట్టి మరి బీరు కొంటే మీరేమిట్లా బూజులు బట్టి ఫంగస్ పట్టున్న బీర్లు అమ్ముతారా? అరే గల్లా పెట్టే గలగలలాడేటట్టు చేస్తుర్రు మందుబాబులు అని మంచిగా చూసుకోవాలన్న మనసాక్షి లేదా మీకు అని బీర్ ముచ్చట తెలిసిన మందుబాబులు వచ్చి వైన్స్ కడలు పెట్టిరిగా. మొన్ననే ఓ తాన బీర్ల సిగరెట్ తుర్కలు ఇంకో తాన పురుగులు వస్తున్నాయని చూస్తూనే ఉంటుంది. అయినా ఆగకుండా ఏడ వెనక పోకుండా నియ్యత్తోని నిచ్చ బీర్లు కొని తాగుతున్న సుక్కబాబులను ఇట్లా ఇక్కట్లు పెడితే పద్ధతేనా చెప్పుర్రి? ఎంతమంది వచ్చి పంచాయతీ చేసినా కానీ వైన్స్ వాళ్ళు ఏమంటారు? అరే బీర్లు ఏమైనా మేము తయారు చేసినామా లేకుంటే డక్కన్ తీసాను లేసినామా? కంపెనీలకి వెళ్ళి ప్యాకింగ్ అయ్యి వస్తే ఫ్రిడ్జ్ లేసి అమ్ముతాము, మేమేదో చేసినట్టే మా మీద పెడితే మేమేం చేయాలి? అంత కాకుండా దాని వల్ల ఇంకోటి తీసుకొని నడువు రీడికెళ్ళి అని మాట్లాడుతుంటారు. చీసి బీర్ బాబులకు వచ్చిన గోస గోట్ లైఫ్ లో పృథ్వీరాజు కూడా రాలేదు కావచ్చు. పరి ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు ఇలా? సాటి మనిషి రోడ్డు మీద టక్కరాయి సావు బతుకుల నడుమ కొట్టుకుంటుంటే చూసి చూడనట్టు పోయే మనుషులుండే ఈ జమానలా గీ పిట్టెని చూడుర్రి. ఊపిరాడక సావు బతుకుల నడుమ కింద పడి కొట్టుకుంటున్న ఇంకో దానికి ఊపిరి పోసింది. నమ్ముతలేరా? అయితే చూడుర్రి.
ఎప్పటికీ మన పక్కకే ఉండి మంచిగా నమ్మిచ్చి పగబట్టిన పామోలే మనకే ఎన్నిపోటు ఒడిచేటోళ్ళుండే ఈ దునియాలా ఇగో నోర్లేని గీ మూగజీవులే 1000 రేట్లు నయం అనిపిస్తుంది గీ ముచ్చటినాక. గీ ఊరే విష్కెలు 2 కలిసి ఎగురుకుట పోతున్నాయి. మళ్ళీ ఒకదానికి ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి ఒక్క పరే కింద పడిపోయింది. ఊపిరి కూడా ఆగిపోయి కొట్టుకుంటుంది. పోయి అది కూడా మనుషులుండే బిల్డింగ్ కాడనే పడ్డది. ఆయంత ఏ కౌసు గాని కంట్లను పడితే ఏమన్నుందా? అబ్బరా పిట్టే అని లొట్టలేసి పట్టుకపోతాడు. అందుకే ఎంబటే ఇంకోటి దాని ముక్కుతోటి దాన్ని లేపి దాని నోరుతోని గాలి ఊపి బతికిచ్చింది. అటు ఇటు తన్లాడి కింద మీద పడి మొత్తానికి బతికించుకుంది. గాశారం మంచిగుండి ఆ అడ్డం పడ్డ పిట్టెలేసి తుర్రుమన్నది. చూసిర్రా, ఇయాల రేపు మన సొంతోలే మనల్ని గంగల కలుపుదామని నీతి నిజాయితీ లేకుండా మోసం చేస్తున్న గీ దినాలల్లా వీటిని చూసన్నా జరంత మందం ఇజ్జత్ తెచ్చుకొని బతకాలే అని మాట్లాడుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. మీరేమంటారులా? చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.